హాయ్ ఫ్రెండ్స్, నేను అనుని ఈ మధ్యన వీడియోస్ అప్లోడ్ చేయట్లేని చెప్పాను అనుకుంటున్నారా? నాకు అస్సలు మైండ్ సరిగా లేదు, అందువల్ల నేను వీడియోస్ అప్లోడ్ చేయలేకపోతున్నాను. ఈరోజుకి మంచి స్వీట్ ఐటెంతో మీ ముందుకు వస్తాను. ఈరోజుకి గోధుమ రవ్వ స్వీట్ ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. ఇది మా హస్బెండ్కి నాకు చాలా ఫేవరెట్. ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ అన్ని నేతిలో వేసుకొని వేపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అదే ప్యాన్లో మళ్ళీ ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని గోధుమ రవ్వ వేసుకోవాలి, సన్న రవ్వ. ఇది మనకు సిమ్లోనే పెట్టుకొని నెయ్యి వేసుకుంటే ఫ్రై చేసుకోవాలి. ఈ రవ్వ చాలా బాగుంటుంది. మనం స్వీట్ అనేసరికి కొంతమందికి అబ్బో తినలేము అనుకుంటారు కదా, ఇది స్వీట్ చాలామంది చాలా చిన్నపిల్లలకు చాలా ఇష్టంగా తింటారు. ఇది అలాగే వెంకన్న బాబుకి కృష్ణుడికి చాలా ఇష్టమైన నైవేద్యం కూడా. చాలామంది పెడతారు. 7 వారాలు చేసేవాళ్ళు కూడా ఈ రవ్వ చేసి నైవేద్యం చేసి పెడతారు. ఏకాదశి రోజు చేస్తే ఇంకా మంచిది అంటారు, గోధుమ రవ్వతో ఏదైనా స్వీట్ చేసి పెడితే. ఇంకా రవ్వ వేగిపోతున్నది, ఎర్రగా వచ్చేసింది చూసారా, రెడ్ కలర్లో అండ్ వైట్ కలర్లో వచ్చేస్తుంది. అలా సిమ్లో వేగిపోయి వచ్చేసినప్పుడు మనం ఏ గ్లాస్ అయితే రవ్వ తీసుకున్నామో ఆ గ్లాస్తో 1:2 అంటే 1 గ్లాస్ రవ్వ అయితే 2 గ్లాసులు నీళ్లు పోసుకొని ఉడకబెట్టుకోవాలి. మీకు ఉడికేటప్పుడు చిన్న టిప్ ఏంటంటే, కొంచెం రవ్వ పట్టుకుంటే మెత్తగా ఉండకూడదు, అలానే గట్టిగా ఉండకూడదు. అలా ఉంటేనే ఈ స్వీట్కి రవ్వ చాలా బాగుండిద్ది మనకి. ఇది హైలో పెట్టేసుకొని దగ్గర ఉండి ఉడకబెట్టుకోవాలి. ఎందుకంటే దగ్గర లేకపోతే అడుగు అంటుకుండేది, టేస్ట్ అస్సలు బాగోదు. ఇందులో 2 ఇలాచీలు దంచుకొని వేసుకోవచ్చు, డైరెక్ట్గా చిట్లు ఇచ్చేసుకొని వేసేసుకోవచ్చు. ఈ స్వీటు మనకి ఏ టైంలో తిన్నా వేడిగా తింటేనే బాగుంటుంది, చల్లారిపోతే అస్సలు బాగోదు. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. అంటే మనకి వేడిగా ఉన్నప్పుడు, కొంచెం రవ్వ వేడిగా ఉన్నప్పుడే బాగుంటుంది. ఇప్పుడు ఉడికిపోతున్నది, దగ్గర బాగా ఉడుకుతున్నప్పుడు ఒక 2 స్పూన్స్ షుగర్ వేసుకోండి. అని ఎక్కువ వేయద్దు, ఇప్పుడు చెప్తున్నా 2 స్పూన్స్ షుగర్ ఓన్లీ. అంటే రవ్వకి కొంచెం పట్టాలి, అలా అని పూర్తిగా షుగర్ వేయకండి. 2 స్పూన్స్ షుగర్ వేసి కొంచెం ఉడికించండి. ఈ టైంలో నేను ఆ క్లిప్ మిస్ అయిపోయింది. నీళ్ళు లేకుండా దగ్గరికి ఎదుగు చూసారు కదా, అలాగా కొంచెం ఆయిల్ అంతా సపరేట్ అవుతుంది. ఇప్పుడు కొంచెంగా నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. 2 స్పూన్స్ నెయ్యి అలా వేసుకుంటా కలుపుకుంటూ ఉండండి. మనకి కొంచెం నెయ్యి పైకి తేలుతున్నప్పుడు బాగుంటుంది. ఈ టైంలో అలా నెయ్యి వేసుకోవడం వల్ల మీకు ఇందులోనే ఇప్పుడు ఇలా ఉడికిపోయేటప్పుడు పందారు వేసేసి మనం డ్రై ఫ్రూట్స్ వేసేస్తాము. ఇది ఒక రకం స్వీటు. ఇప్పుడు నేను చేసేది ఇంకో రకం స్వీటు. అలాగే కొన్ని 2 టైప్స్ ఉంటాయని చెప్పే కదా, ఇది ఒక రకము. ఇందులో మనకు ఉడికిపోగానే ఇప్పుడు షుగర్ వేసేసుకొని డ్రై ఫ్రూట్స్ పెట్టేసుకున్నాం కదా, షుగర్ వేసేసుకుంటే ఈ స్వీట్ కూడా చాలా బాగుంటుంది. లేదు బెల్లం కూడా వేసుకోవచ్చు. మీరు షుగర్ అవాయిడ్ చేస్తామంటే ఈ టైంలో బెల్లం కూడా వేసుకొని చేసుకోవచ్చు. బెల్లం అయితే అన్నవరం ప్రసాదం లాగే ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇంకా దగ్గర అయిపోతున్నది అనగానే మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇది ఎలా చల్లారాలంటే, మీకు పట్టుకుంటే బాగా వేడిగా ఉండకూడదు, అలానే పూర్తిగా చల్లారిపోకూడదు. అలాగా చల్లారి పెట్టుకుంటా పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే నెయ్యి వేసుకొని పక్కన పెట్టేసుకున్నా. నెయ్యి ఎందుకు వేయాలంటే మనకి గింజ అతుక్కోకుండా ఉండాలి స్వీట్కి, అప్పుడే టేస్ట్గా ఉండిద్ది. లేదంటే అస్సలు బాగోదు, అతుక్కోకుండా ఉంటేనే టేస్టీగా అనిపిస్తుంది. ఇది చల్లారిపోయింది పూర్తిగా అన్నప్పుడు మనకి ఒక కప్లోకో లేదంటే ఆ బౌల్లోనే డైరెక్ట్గా షుగర్ మెల్ట్ అవ్వకుండా ఉండే అంత వేడి ఉండాలి. సింపుల్గా చెప్పాలంటే డైరెక్ట్గా షుగర్ వేసేసుకోండి. ఈ స్వీట్ చాలా బాగుంటుంది. మనకి ఈ రవ్వ మెత్తగా, షుగర్ కరకరలాడుతా, మధ్యలో డ్రై ఫ్రూట్స్ తగులుతా సూపర్గా ఉండిద్ది. ఇంకోటి డ్రై ఫ్రూట్స్లో ఎండి ఖర్జూరం కంపల్సరీగా ఫ్రై చేసుకొని వేసుకోండి. మీరు ఇంకా డ్రై ఫ్రూట్స్ అంటే తెలిసిందే కదా, కిస్మిస్, బాదం, జీడిపప్పు అవి కంపల్సరీగా అలా వేసుకోండి. చాలా బాగుంది. నేను ఇప్పుడు చూడండి, ఒక బౌల్లోకి రవ్వ తీసుకొని మనకు పెట్టేసుకున్నాం కాబట్టి 2 స్పూన్స్ రవ్వ తీసుకున్నాను. అలాగే 2 స్పూన్స్ షుగర్ వేసేసుకుంటున్నాను. ఈ రవ్వ మా హస్బెండ్కి చాలా ఇష్టం. మేము నైట్ టైము ఏమైనా స్వీట్ క్రేవింగ్స్ ఉన్నప్పుడు ఎక్కువ ప్రిపేర్ చేసే స్వీట్ ఏది ఉందంటే ఇదే చేస్తాం ఇద్దరము. ఏంటి నైట్ టైం స్వీట్ తిని పనుకుంటే మీరు లావ్ అయిపోతారు, మీకు పళ్ళు నొప్పి వస్తాయి అనమాకండి. ఎప్పుడో మంత్లీ ఒకసారి చేసుకొని తింటాము. ఇంకా దీనిపైన డ్రై ఫ్రూట్స్ వేసుకొని చక్కగా ఎండు ఖర్జూరం మాత్రం మిస్ అవుతుంది, చాలా బాగుంటుంది. కంపల్సరీగా ఈ స్వీట్ ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. మీరు అస్సలు మర్చిపోవకండి ఎవరు. నాకు ఫేవరెట్. అలాగే మీకు కూడా ఈ స్వీట్ ట్రై చేసిన తర్వాత మీకు ఫేవరెట్ అయిపోయింది. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ప్లీజ్ సపోర్ట్ మీ.